శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2022 సంవత్సరం నవంబర్ నెల రాశిఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఎవరైతే జన్మ జాతక రీత్యా అంటే పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రీత్యా ఎవరైతే పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఉంటారో వారందరూ కూడా మీనరాశి జాతకుల కింద పరిగణించబడతారు. అయితే ఎవరికైతే పుట్టిన తేదీ వివరాలు తెలియవో వారు చేయవలసిన పని ఏమిటంటే మీ పేరులోని ప్రథమాక్షరాన్ని పరిశీలించండి. అంటే మొట్టమొదటి అక్షరాన్ని గమనించండి. ఆ మొట్టమొదటి అక్షరం గనుక ది, దు, శం, ఝ, ధ, దే, దో, చ, చి అనేటువంటి అక్షరాలతో మీ పేరు మొదలయ్యేటట్లయితే మీరందరూ మీనరాశి జాతకుల కింద పరిగణించబడతారు. ఉదాహరణ చెప్పాలంటే దివ్య, దుష్యంత్, శ్యాము, ఝాన్సీ, ధాను, దేవ, అలాగే చంద్ర, అలాగే చిన్ని ఇటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా మీనరాశి జాతకుల కింద పరిగణించబడతారు. ఈ మాసం గ్రహ గతుల్ని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి గురుడు జన్మ లగ్నంలో అంటే జన్మ రాశిలో సంచరిస్తూ మీనరాశి వారికి అత్యంత యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. అంటే ఏ రకమైనటువంటి రంగాల వాళ్ళకి, అలాగే మీనరాశి వారందరికీ ఏ రంగాల్లో యోగ్యత ఇస్తున్నాడు అని అంటే మరి ముఖ్యంగా మీ మాటకి గౌరవం, మీరు చేసేటువంటి పనుల్లో, మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో, మీకుండేటువంటి వ్యాపకాల్లో మంచి పేరు ప్రతిష్టలు, ఆర్థికమైనటువంటి పరిపుష్టి, ఒక మంచి స్థితిని కలిగిస్తున్నాడు. అటువంటి మంచి శుభ ఫలితాలన్నీ శుభగ్రహమైనటువంటి గురుగ్రహ అనుగ్రహ రీత్యా ఈ మాసం మీకు ఏర్పడుతున్నాయి. మరి ముఖ్యంగా లాభస్థానంలో ఉన్నటువంటి శని సంచార రీత్యా మీనరాశి వారికి ఈ మాసం అద్భుతంగా ఉంటుంది. ఏది పట్టినా కూడా బంగారంగా ఉంటుంది. ఏ పనిలో అయినా సరే విజయం మీదే అవుతుంది. మీ మాట బాగా చలామణి అవుతుంది. కుటుంబంలో, సమాజంలో, బంధుమిత్రుల్లో ఎక్కడైనా సరే మీ మాటకి ఎదురులేనటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. అటువంటి శుభ ఫలితాలని గురు, శని గ్రహాలు మీకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచార రీత్యా మీకు భూ స్థిరాస్తుల యొక్క లాభం కలుగుతుంది. అంటే భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో, అంటే పొలాలు, అలాగే బిల్డింగ్స్, ఇటువంటి వాటికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి లాభం కలుగుతుంది. అంటే బిల్డర్స్, కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో మీనరాశి వాళ్ళు, వాళ్ళకి ఈ మాసం అంతా అద్భుతమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉండేటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి మీనరాశి వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. మంచి ఉత్తీర్ణత శాతం లభిస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు కానీ మంచి గుర్తింపు లభిస్తుంది. యాజమాన్యం నుంచి, ప్రభుత్వం నుంచి రావలసినటువంటి అన్ని బకాయిలు, టీఏలు, డిఏలు అన్నీ కూడా చివరి రూపాయి వరకు కూడా మీకు పరిపూర్తిగా, సంపూర్ణంగా అందుతాయి. కోరుకున్న ప్రదేశాలకి కోరుకున్నట్లుగా ఎవరైతే ట్రాన్స్ఫర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అంటే బదిలీ కోరుకుంటున్నారో వాళ్ళందరికీ వాళ్ళు కోరుకున్నటువంటి ప్రదేశాలకి బదిలీ జరుగుతుంది. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో టర్నోవర్ చాలా బాగుంటుంది, లాభాలు బాగుంటాయి. ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఈ మీనరాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి. సహజ సిద్ధంగానే పరిసరాల ప్రభావం రీత్యా మారగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మీనరాశి వారికి మంచి అవకాశాలు ఈ మాసంలో లభించబోతున్నాయి. అంటే మీది కాని రంగంలో మీరు ప్రవేశించి దాంట్లో విజయాలు నమోదు చేసుకోవటం కూడా జరుగుతుంది. ఊహా ప్రపంచంలో విహరించేటువంటి మీనరాశి వారు, ప్రాక్టికాలిటీకి దూరంగా ఉండేటువంటి మీనరాశి వారు సహజంగానే మంచి భావుకత, కల్పనా చాతుర్యం, మంచి ఇంటెలిజెన్స్, సిక్స్త్ సెన్స్ ఉండేటువంటి మీనరాశి వారికి
దైవానుగ్రహం కూడా ఈ మాసం తోడవుతోంది. వీటి రీత్యా మీనరాశి వారికి ఈ మాసంలో ఎవరైతే అవివాహితులు ఉంటారో వాళ్ళ యొక్క వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. సంతానార్థులు ఉంటారో, అంటే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఎవరికైతే ఈ మాసం పురుష సంతానం ఉంటుందో వారి యొక్క అభివృద్ధి చాలా అద్భుతంగా ఉంటుంది. వారి అభివృద్ధిని చూసి మీరు చాలా సంతోషపడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇక సోదర వర్గంలో మీ మాట చలామణి అవుతుంది. సోదర వర్గంలో మీ యొక్క మంచితనం, పలుకుబడి, గుర్తింపు అనేటువంటిది ప్రస్ఫుటంగా మంచి ఫలితాలను ఇస్తుంది. అంటే సోదర వర్గం నుంచి సహాయ సహకారాలు అనేటువంటివి పూర్తిగా లభిస్తాయి. సోదరులకు కూడా మీరు కావాల్సినంత సంపూర్ణ సహాయ సహకారాలని అందించగలుగుతారు. జీవిత భాగస్వామి నుంచి అనుకూలత ఏర్పడుతుంది. గతంలో జీవిత భాగస్వామితో ఏమన్నా భేదాభిప్రాయాలు కనుక ఉండేటట్లయితే అవి ఈ మాసం తొలగిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇకపోతే సహజంగానే చక్కటి ప్లానింగ్తో ప్రతి పనిని నిర్వర్తించేటువంటి మీనరాశి వారికి ఈ మాసం ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. సినిమా రంగం, నటులు, కళాకారులు, తెర వెనుక తెర ముందు ఉండేటువంటి వాళ్ళు, దర్శకులు, కవులు, గాయకులు, కల్పనా చాతుర్యం ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాసం అద్భుతమైన అవకాశాలు వస్తాయి. కొత్త ప్రాజెక్ట్స్ లభిస్తాయి. వచ్చినటువంటి ప్రాజెక్ట్స్లో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ఇటువంటి శుభ ఫలితాలన్నీ కూడా మీనరాశి వారికి గోచరిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వారు, విదేశాల్లో నివసిస్తున్నటువంటి వారు, విదేశాలతో వ్యాపార సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి మీనరాశి వారికి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది. వీసా, గ్రీన్ కార్డు, పాస్పోర్ట్ వంటివి అనుకూలిస్తాయి. ఇక మీనరాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే జనాకర్షణ బాగా పెరుగుతుంది. అధిష్టానంలో కూడా మంచి పేరు లభిస్తుంది. అధిష్టానంలోనూ ప్రతిపక్షంలోనూ కూడా చక్కటి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. 10 మందికి మేలు చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మీనరాశి వారికి, సంఘానికి, సమాజానికి మీదైనటువంటి సమాజం మీద ముద్ర వేయగలిగిన శక్తి సామర్థ్యాలున్న మీనరాశి వారికి ఈ మాసం అత్యంత యోగదాయకంగా ఉంది. సమాజపరమైనటువంటి అంశాల్లో చక్కటి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. పుణ్య నదుల్లో స్నానం ఆచరిస్తారు. ఇటువంటి మంచి శుభ ఫలితాలన్నీ కూడా గోచరిస్తున్నాయి. ఇక మీనరాశి వారి విషయానికి వస్తే విద్యార్థుల విషయంలో మంచి శుభ ఫలితాలు ఉన్నాయని చెప్పాం. అలాగే నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో కూడా ఎన్నో కష్టాలు పడేటువంటి ఉద్యోగంగా కాకుండా చక్కటి గుర్తింపు, మంచి జీతం ఉన్నటువంటి ఉద్యోగం లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ మాసం మీనరాశి వారికి అత్యంత అనుకూలమైన మాసం అని చెప్పవచ్చు. ఇన్ని బాగున్నాయి, కానీ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావరీత్యా, అష్టమ స్థానంలో ఉన్నటువంటి నీచ రవిగ్రహ ప్రభావరీత్యా చేసేటువంటి పనుల్లో అనుకోని ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు కలుగుతాయి. తండ్రి రీత్యా కానీ, తండ్రి వంటి వారి రీత్యా కానీ, పెదనాన్నలు, బాబాయిలు, మేనమామల రీత్యా కానీ కొన్ని దుస్సంఘటనలు జరిగే అవకాశాలున్నాయి. వారి నుంచి వ్యతిరేకతలు వచ్చే అవకాశాలున్నాయి. ఇటువంటివన్నీ కూడా ఈ మాసం గోచరిస్తున్నాయి. ఇక మరి ముఖ్యంగా మీనరాశి వారికి ఈ మాసంలో స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వారికి, అంటే డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి పేరు, గుర్తింపు, అంటే డబ్బుకు డబ్బు, గుర్తింపుకు గుర్తింపు లభిస్తుంది. అలాగే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంది. ఇక ఈ ద్వితీయ, అష్టమ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహగతుల రీత్యా ఆర్థికపరమైన అంశాల్లో సడన్గా ఖర్చులు వస్తాయి. అంటే అనుకోకుండా ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఒకానొక సమయంలో 10 రూపాయలు ఖర్చు పెట్టవలసిన చోట 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇటువంటి ఇబ్బందులు కూడా కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాహుకేతువుల యొక్క, రవిగ్రహం యొక్క దుష్పరిణామాల నుంచి దూరం కావడానికి, దూరం చేయడానికి, ఆర్థికపరమైన అంశాల్లో పురోభివృద్ధిని సాధించడానికి మీనరాశి వారు గురువారం నాడు శివాలయానికి వెళ్ళి
ఈశ్వర అభిషేకం జరిపించండి. తేనెతోనూ పంచామృతాలతోనూ శ్రీగంధం యొక్క జలంతోనూ ఈశ్వరుణ్ణి మంజుసూక్త సహితంగా అభిషేకం గనక చేయించేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందుతారు. అంటే ఈశ్వరాభిషేకం జరిపించుకోండి. ఎప్పుడు జరిపించుకోవాలి అంటే అమావాస్య నాడు కానీ గురువారం నాడు కానీ జరిపించుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇంకా ఈ మాసంలో ఈ మీనరాశి వారికి అదృష్ట సంఖ్యలు ఏమిటంటే 3, 12, 21, అలాగే 7, 16, 25 ఈ తేదీలు ఈ మాసంలో మీకు అదృష్టమైన తేదీలుగా చెప్పబడుతున్నాయి. అదృష్ట వారాలుగా గురువారం, శనివారంగా చెప్పడం జరుగుతుంది. కనుక పై తేదీల్లో గురు శనివారాలు కనుక వచ్చేటట్లయితే ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలు మీరు ప్రారంభించాలనుకుంటే ఈ తేదీల్లో గురువారం, శనివారం కలిసి వచ్చేటట్లయితే ఆ సమయంలో మంచి ముహూర్తంలో గనక మీరు కొత్త ప్రాజెక్ట్స్ని కనుక స్టార్ట్ చేసేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇక మీనరాశి విషయానికి వచ్చేటట్లయితే అన్ని రకాల బాగుందన్నాం. రాహుకేతువుల యొక్క స్థితి బాగోలేదు కనుక సర్పదేవతారాధన చెయ్యండి. అలాగే సర్పదోషాన్ని తొలగించుకోవటానికి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే ఈ మాసం అంతా పట్టింది బంగారంగా గోచరిస్తుంది. మీనరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే నూతన వస్త్ర ఆభరణాలు, స్వర్ణాభరణాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ మంచి పనుల రీత్యా, శుభ కార్యక్రమాల రీత్యా, దైవానుగ్రహం కొరకు, అలాగే ఈ స్వర్ణ ఆభరణాల కొరకు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఈ మాసంలో మీనరాశి స్త్రీలకు, పురుషులకు ఇరువురికి సుస్పష్టంగా గోచరిస్తోంది. ఈ దోషాలని తొలగించుకోవడానికి నేను చెప్పిన పరిహారాలని తప్పనిసరిగా పాటించండి. ఈ పరిహారం చేసేటట్లయితే ఈ మాసంలో ఉన్న కొద్దిపాటి ఇబ్బందులు కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ మాసం మీ అదృష్ట రంగు ఊదా రంగు, బ్రౌన్ కలర్, అంటే వైలెట్ కలర్, బ్రౌన్ కలర్ మీ అదృష్ట వర్ణాలు. అలాగే మీరు ఈ మాసం బిల్వ వృక్షాన్ని లేదా ఉసిరిక చెట్టుని పూజించేటట్లయితే అఖండమైనటువంటి ఐశ్వర్యవంతులయ్యేందుకు మార్గాలు గోచరిస్తాయి. కనుక నేను చెప్పినటువంటి పరిహారాలని పాటించి మీనరాశి వారందరూ కూడా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి.